హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు ముందుగా మీ అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే, స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈరోజు ఆగస్టు 15న మీరందరూ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు? అలాగే ఈరోజు ఏమేమి స్పెషల్ వండుకొని తిన్నారనేది కూడా ప్లీజ్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఈరోజు మా ఇంట్లో అయితే స్పెషల్ రెసిపీ అన్నమాట. మేమైతే చేసామండి. ఎలా చేసామేంటి అనుకుంటున్నారా? ఇంతకీ ఇదేంటి అనుకుంటున్నారా? అయితే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి. మధ్య మధ్యలో స్కిప్ చేస్తే మీకైతే వీడియో ఏం అర్థం కాదండి. అందుకనే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి. అలాగే ఒక స్మాల్ రిక్వెస్ట్, ఫస్ట్ టైం చెలి చేతి వంటలు ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇదైతే క్యారెట్తో చేసినటువంటి మంచి స్వీట్ రెసిపీ అనమాట. తప్పకుండా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలైతే ఇంకా మిమ్మల్ని ఇదే చేసి పెట్టమని అడుగుతారనమాట రెసిపీ. ఈ రెసిపీ చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంది. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి. ఇక్కడ నేను 1/2 కేజీ క్యారెట్ అయితే తీసుకున్నామన్నమాట. 1/2 కేజీ క్యారెట్ని చక్కగా క్యారెట్ పైన ఉన్నటువంటి పీల్స్ మొత్తాన్ని కూడా నీట్గా తీసేసుకొని ఇలాగ వాటర్లో వేసేసి ఒక 5 నిమిషాలు నానబెట్టి పక్కన ఉంచేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో ఎలాంటి వాటర్ అనేది కూడా లేకోకుండా చక్కగా వాటర్ అంతా తీసేసుకొని చక్కగా క్యారెట్ని తురిమి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇక్కడ నేనైతే పాలు తీసుకుంటున్నానండి. ఈ పాలు కూడా 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ పైన ఒక మందపాటి గిన్నెనైతే పెట్టుకున్నాను. మనకి ఈ రెసిపీకి మందపాటి గిన్నె ఉండాలండి. మరి పల్చటిది తీసుకుంటే అడుగంటుకుపోతుంది అనమాట. మందంగా ఉన్నటువంటి ఒక గిన్నె తీసేసుకొని అందులో 1/2 లీటర్ పాలు అయితే పోసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ 1/2 లీటర్ పాలు మనకి 100 గ్రాములు అవ్వాలి. చూసారు కదా, మనకి పాలు మొత్తం కూడా చక్కగా ఇనికిపోయి దగ్గరగా అవ్వాలన్నమాట. నేనైతే పాలు పోసి చాలాసేపు అవుతుంది. చూసారు కదా, ఇక్కడికి పోసాను పాలు 1/2 లీటర్ పాలు. ఇప్పుడు వీటిని బాగా మరగనివ్వాలన్నమాట. పాలు ఎంత బాగా మరిగితే మనకి ఈ స్వీట్ రెసిపీ అనేది చాలా చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేయండి. చూసారు కదండి, పాలు అయితే చక్కగా మరిగిపోయాయి. సగానికి సగం అయిపోయాయి అనమాట. పాలు అయితే ఇలాగ అవ్వాలన్నమాట. థిక్ పేస్ట్ లాగా రెడీ అయిపోయాయి. చూసారు కదా, పాలు ఎంత చిక్కగా అయిపోయాయో ఇలాగా అవ్వాలి. పాలు ఏమాత్రం సరిగ్గా కాగకపోయినా మనకి స్వీట్ రెసిపీ అనేది కరెక్ట్గా రాదు, అలాగే అంత టేస్ట్ అనిపించదు అనమాట. ఇప్పుడు ఇటు సైడ్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక పెద్ద బాండీ అయితే పెట్టుకున్నాను. ఇది కూడా మందంగా ఉన్నదే తీసుకున్నాను. చూసారు కదా, మీరు గమనిస్తే మందంగా ఉన్నదే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ కళాయి బాగా వేడవ్వాలి. బాగా హీట్ అయిన తర్వాత ముందుగానే తరిగి పక్కన పెట్టుకున్నటువంటి క్యారెట్ తురుము ఉంది కదా, ఇప్పుడు ఈ క్యారెట్ తురుముని ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఎలాంటి ఆయిల్ అయితే కళాయిలో ఫస్ట్ వేసేసుకోలేదు, అలాగే నెయ్యి కానీ డాల్డా కానీ ఏమీ వేయకూడదండి. ఏమీ లేకోకుండానే మనం తురిమి పక్కన పెట్టుకున్నటువంటి క్యారెట్ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకొని చక్కగా దీన్ని ఒక 20 నిమిషాల పాటు పచ్చివాసన అనేది లేకోకుండా కుక్ చేసుకుందాం. చూస్తున్నారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నమాట. మనకి క్యారెట్లో ఉన్నటువంటి వాటర్ అంతా వెళ్ళిపోవాలి, అలాగే చక్కగా పచ్చివాసన అంతా పోయేంత వరకు కూడా ఈ క్యారెట్ తురుముని మనం స్టవ్ పైన ఉంచేసుకొని ఒక 20 నిమిషాల పాటు గంటెతో అటు ఇటు తిప్పుకుంటూ ఒక 20 నిమిషాలు కుక్ చేసుకుందాము. ఇప్పుడు మనకి పాలు అయితే కరెక్ట్గా చిక్కగా అయిపోయాయి అన్నమాట. చూసారు కదా ఎలా అయిపోయాయి. పాలకోవ ఎలా ఉంటుంది అలాగా మనకి సేమ్ అలా రావాలండి బ్యాటరీ అనేది. పాలకోవకి ఎలాగైతే చేస్తామో, పాలు బాగా మరిగిస్తామో అలాగ మరిగించాలన్నమాట. ఇప్పుడు పాలు అయితే చక్కగా చిక్కబడిపోయాయి కదా, మనకి క్యారెట్ తురుము కూడా చక్కగా పచ్చివాసన అంతా పోయిందండి, బాగా వేగిపోయిందనమాట. చూస్తున్నారు కదా ఎంత పొడిలాడుతుందో. ఇలాగ పొడిలాడుతూ రావాలండి ఎప్పుడైనా సరే. చాలామంది క్యారెట్ని తురిమి అప్పటికప్పుడు చేస్తారు ఈ రెసిపీ. అంత టేస్టీగా అంత బాగుండదు. తురుముకున్న తర్వాత ఒక 20 నిమిషాలు కూడా ఆ తురిమినటువంటి క్యారెట్ని తురుముకుంటాం కదా, ఆ తురిమిన మిశ్రమాన్ని కూడా ఒక 20 నిమిషాలు పక్కన పెట్టి ఉంచుకోవాలి. అప్పుడు మనకి వాటర్ అనేది ఉండదన్నమాట. అలాగే కిస్మిస్లు, జీడిపప్పు, బాదం పప్పులు అవి అయితే దోరగా వేయించుకున్నాం అనమాట. యాలుక్కాయలు కూడా.
ఇప్పుడు ఇందులో 1/2 కేజీ క్యారెట్ తురుముకి ఒక పెద్ద సైజు కప్పుతో షుగర్ అయితే తీసుకుంటున్నాం మేము ఇక్కడ. మీరు షుగర్ అంటే తీపి ఎక్కువగా తినేవాళ్ళు షుగర్ కొంచెం ఎక్కువగా వేసేసుకోండి. తీపి కొంచెం తక్కువగా తినే వాళ్ళైతే తక్కువగా తీసేసుకోండి. ఓకేనా. మేమైతే కొంచెం తక్కువగా తింటాం కాబట్టి తక్కువగానే వేసుకున్నామండి. మేమైతే 1 కప్ అయితే వేసుకున్నామన్నమాట. మీరు ఎక్కువ తినే వాళ్ళైతే 2 కప్పుల వరకు వేసేసుకోవచ్చు. అది కూడా 1/2 కేజీ క్యారెట్ తురుముకి 2 కప్పులు వేసేసుకోవచ్చు. అలాగే కప్పున్నర కూడా వేసుకోవచ్చు అనమాట. మేమైతే పెద్ద కప్తో 1 కప్పు అయితే వేసుకున్నాం. ఇప్పుడు కలర్ అంతా చక్కగా చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగానే పాలని బాగా మరిగించాం కదా. ఆ పాలు మొత్తం మరిగి చక్కగా ఇలాగ మనకి థిక్ పేస్ట్ లాగా రెడీ అయిపోయింది. చూసారు కదా, పాలకోవలాగా అయిపోయింది అనమాట. సేమ్ ఇది పాలకోవ టైపే వచ్చేసింది. అలాగే స్మెల్ కూడా అలానే ఉందండి పాలు అయితే. మీకు చూస్తుంటే ఇక్కడ పెరిగేస్తున్నట్టు అనిపిస్తుందేమో, కాదు, మేము మరిగించినటువంటి పాలు 1/2 లీటర్ పాలు మనకి 3/4 వంతు ఉండిపోవాలి ఆ గిన్నెలో. అప్పుడే మనకి అది పాలకోవులాగా వచ్చేస్తుంది. అలాగే స్మెల్ కూడా అదే స్మెల్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఇందులో వేసేసుకొని చక్కగా గరిటెతోటి మొత్తాన్ని కలుపుకోవాలండి. ఎక్కడ కూడా ఇది బబుల్స్ లేకోకుండా చక్కగా మొత్తాన్ని కలిపేసుకోవాలి. మనకి ఈ పాలలో నుంచి వచ్చినటువంటి ఉంది కదా, ఇప్పుడు ఈ మిశ్రమం చక్కగా క్యారెట్కి పట్టేలాగా మొత్తాన్ని ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం క్యారెట్కి పట్టేలాగా గంటెతోటి కలుపుతూ ఉండాలన్నమాట. 1 నిమిషం గ్యాప్ ఇచ్చిన అడుగంటూ పోతుంది. చూసారు కదా, నేను 1 నిమిషం ఆలస్యం చేసిన అడుగంటూ పోయినట్టు స్మెల్ వస్తూ ఉందన్నమాట. అందుకని నేను చెప్తున్నాను కదా, గరిటెతో అది చిక్కగా అయ్యేంత వరకు దగ్గరికి అయ్యేలాగా దాన్ని కలుపుతూనే ఉండాలన్నమాట. మనం దీన్ని ఇలాగా మళ్ళొక్క 20 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. ఇదైతే చాలా టైం పట్టింది, చాలా ప్రాసెస్ ఉంది దీనికి. కానీ పిల్లల కోసం ఇష్టంగా చేసామన్నమాట ఈరోజు. ఇప్పుడు ఇందులోనే నెయ్యి అనేది వేసుకోవాలండి. నెయ్యి కూడా ఒకేసారి వేసుకోకూడదు, కొంచెం కొంచెంగా వేసుకుంటూ అది కంప్లీట్గా కరిగిపోయేలాగా ఇలాగ గరిటెతో కలుపుకుంటూ వేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే నెయ్యి వేసాం కదా, చక్కగా కరిగిపోతుంది చూడండి. వేడి అనేది తగలగానే ఆటోమేటిక్గా నెయ్యి అంతా చక్కగా కూడా కరిగిపోతుంది. ఇప్పుడు మరొక స్పూన్ యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్ల వరకు నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి గరిటెతోటి ఇలాగ కలుపుకోవాలి. చూసారు కదండి, 1 నిమిషం లేట్ అయిపోయిందో లేదో, ఆ బాండీ చుట్టూ చూడండి అడుగంటూ పోయినట్టుగా ఎలాగైపోయిందో. అందుకనే నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదా, 1 నిమిషం కూడా మనం గ్యాప్ అనేది ఇవ్వద్దు. దీన్ని అలాగా కలుపుతూనే ఉండాలన్నమాట. మీరు కూడా ఖచ్చితంగా క్యారెట్తో ఈ రెసిపీ తయారు చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు ఎప్పుడు ఇంట్లో స్వీట్ ప్రిపేర్ చేసినా సరే పిల్లలు మిమ్మల్ని ఎప్పుడు ఇదే చేయమని అడుగుతారు. అంత బాగుంది రెసిపీ అయితే, చాలా చాలా టేస్టీగా చాలా బాగుంది. ఇప్పుడు మరొక స్పూను నెయ్యి అయితే వేసేసుకుంటున్నాం. మొత్తం 2 స్పూన్ల నెయ్యి వేసేసుకోవాలి. మనం వేసినటువంటి నెయ్యి అనేది కంప్లీట్గా కరిగిపోయిన తర్వాతే మళ్ళీ 2 స్పూన్ కూడా నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఫస్టే వేసేసుకోకూడదు, ఎక్కువైపోతుంది. ఇలా వేసుకుంటే మనకి కరెక్ట్గా కొలత అనేది సరిపోతుంది. అలాగే మనకి స్వీట్ రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. మళ్ళీ ఒక్కసారి గరిటెతోటి ఇలాగా కలుపుకోవాలండి. 1 నిమిషం ఆలస్యం చేసినా సరే అడుగంటూ పోతుంది. చూసారు కదా, ఇలాగ ఈ నెయ్యి మొత్తం కూడా చక్కగా క్యారెట్ తురిమికి పట్టేలాగా కలుపుతూనే ఉండాలన్నమాట. ఆగస్టు 15th రోజున మా పిల్లలకి చేసినటువంటి రెసిపీ. మా ఇంట్లో ఎప్పుడు కూడా మేమైతే ఈ రెసిపీ చేయలేదు, ఫస్ట్ టైం చేసాం. అయినా కానీ చాలా చాలా టేస్టీగా చాలా చాలా బాగుందండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడైతే ఫైనల్గా కొంచెం యాలుక్కాయ పౌడర్ అయితే వేస్తున్నామన్నమాట. యాలుక్కాయలను కూడా మేము కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పులు, పిస్తా వేయించాం కదా, వాటితో పాటు యాలుక్కాయలను కూడా వేయించామన్నమాట దోరగా. ఇప్పుడు చూసారు కదా, పైనుంచి ఇంకా మనం వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని ఇలాగ వేసేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్, చాలా ఈజీ. ఒక్కసారి గరిటెతోటి ఇదైతే కలుపుకుందాము. వీడియోలో చూపిస్తున్న విధంగా ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా ఎమ్మీగా చాలా బాగుంది. క్యారెట్ మనం ఎప్పుడు ఇంట్లోకి కూర వండుకోవడానికి తీసుకొస్తూనే ఉంటాం కదా, పిల్లల కోసం ఇలా చేసి పెట్టండి. థ్యాంక్ యూ అండి. పిల్లలకి అప్పుడప్పుడు ఇలా ఇంట్లో చేసి పెడితే పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. అంతే అండి, చాలా సింపుల్, చాలా ఈజీ. చూసారు కదా, రెడీ అయిపోయింది. వావ్, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. క్యారెట్తో చేసినటువంటి
స్వీట్ రెసిపీ. మరి మీ అందరికీ ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. అలాగే ఆగస్టు 15న మీ ఇంట్లో మీరు ఏం వంటలు చేసుకున్నారు ఏంటి అనేది కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చెల్లి చేతి వంటలు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ అండి.